నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో 18,000 కోట్లతో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు శ్రీకారం. శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. దేశానికే గర్వకారణంగా ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు. 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్న సీఎం. మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డికి నోటీసులు. ఈ నెల 22న విచారణకు రావాలని ఈడీ పిలుపు. పండుగ సెలవుల అనంతరం నగరబాట పట్టిన జనం. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న విజయవాడ బస్టాండ్. మెక్సికో, సెంట్రల్ అమెరికా గగనతలంపై జాగ్రత్తగా ఉండండి. ట్రంప్ హెచ్చరికలతో విమానయాన సంస్థలకు ఎఫ్ఏఏ ఆదేశాలు. ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మైలురాయి సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 2024 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానాన్ని ప్రారంభించినప్పుడే రాష్ట్రాన్ని భారతదేశపు గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తీర్చిదిద్దాలని స్పష్టమైన సంకల్పాన్ని వ్యక్తం చేశామని గుర్తు చేశారు. ఇవాళ కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ చేపడుతున్న 1.5 MTPA గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు కీలక పరికరాల ఏర్పాట్లు ప్రారంభం కావడం మైలురాయిగా నిలుస్తోందన్నారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ నికర గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మారే దిశగా మరో కీలక అడుగు ముందుకు వేసిందని సీఎం తెలిపారు. $10 బిలియన్ విలువైన ఈ సమగ్ర పెట్టుబడి ప్రాజెక్టులో 7.5 గిగావాట్ల సౌర పవన విద్యుత్ సామర్థ్యం, 1 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో విద్యుత్ కేంద్రం ఉన్నాయని తెలిపారు. అన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు కావటం తమ ఎండ్ టు ఎండ్ స్వచ్ఛ ఇంధన ఎకోసిస్టమ్ బలాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు. కాకినాడలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమ్మోనియా జర్మనీతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతవుతుందని తెలిపారు. ఇది ప్రపంచంలోనే తొలి తరహా ప్రాజెక్ట్ అని అన్నారు. ఈ చారిత్రక కార్యక్రమాన్ని సాధ్యమైనదిగా మార్చడంలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం కావటం ఆనందంగా ఉందన్నారు. ఈ చారిత్రక ప్రాజెక్టుకు సంబంధించిన పరికరాల ఏర్పాటు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను పాల్గొంటున్నామని సీఎం తెలిపారు. Andhra Pradesh will be Hydrogen Valley. I am assuring you that it will happen. భారతదేశం గ్లోబల్ క్లీన్ ఎనర్జీ నాయకత్వానికి వేసిన పునాదిని ఏపీ ముందుండి నడిపిస్తోందని మంత్రి లోకేష్ అన్నారు. శక్తి దిగుమతిదారుడిగా ఉన్న భారత్ ఇప్పుడు స్వచ్ఛ ఇంధన ఎగుమతిదారుగా మారుతోందన్నారు. ఏఎం గ్రీన్ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టు ద్వారా చమురు విషయంలో సౌదీ అరేబియాలా భారత్ను ప్రపంచ స్వచ్ఛ ఇంధన ఎగుమతి కేంద్రంగా నిలపాలన్న లక్ష్యానికి కీలక అడుగు పడిందని తెలిపారు. క్లీన్ ఎనర్జీలో ఏపీ చరిత్ర సృష్టించబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ ప్రారంభం గర్వించదగిన మైలురాయిని సూచిస్తుందన్నారు. $10 బిలియన్ పెట్టుబడితో కాకినాడలో కొలువుదీరనున్న గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ ద్వారా ఏటా 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరగనుందన్నారు. ఇక్కడ ఉత్పత్తైన గ్రీన్ అమ్మోనియా జర్మనీతో పాటు ఇతర ప్రపంచ మార్కెట్లకు ఎగుమతవుతుందన్నారు. తద్వారా ఏపీని గ్రీన్ ఎనర్జీ నికర ఎగుమతిదారిగా మార్చడానికి దోహదపడుతుందన్నారు. ఈ చరిత్రాత్మక ప్రాజెక్టుతో ప్రపంచ క్లీన్ ఎనర్జీలో ప్రజలు గర్వించదగ్గ స్థాయికి రాష్ట్రం ఎదుగుతుందని ఓ ప్రకటనలో మాధవ్ పేర్కొన్నారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారు పండుగ సెలవులు ముగియడంతో నగరబాట పట్టారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ కిటకిటలాడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ పవన్. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఈ సంక్రాంతి రద్దీతో కిటకిటలాడుతుంది. రిటర్న్ జర్నీ కోసం వచ్చిన వేలాది మంది బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే తగినన్ని బస్సులు లేకపోవడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ వైపు, నల్గొండ వైపు, అలాగే మిగతా దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులంతా కూడా బస్సులు లేక నిరీక్షిస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. చాలామంది మహిళలు కానీ పిల్ల పాపలతో వచ్చారు. పండగను ఆనందంగా చేసుకొని తిరిగి ఈ 3 రోజులు ఉత్సాహంగా గడిపి తిరిగి తమ స్వస్థలాలకు సొంతూళ్ళకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది మనం చూడొచ్చు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ముఖద్వారం నుంచి వందలాది మంది అయితే బస్ స్టేషన్లోకి చేరుకుంటున్నారు. వీరంతా కూడా అయితే ఆర్టీసీ అయితే కొన్ని బస్సులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. ఈ సూపర్ లగ్జరీ, ఈ వెన్నెల, ఈ గరుడ వంటి కాకుండా పాసింజర్లు సైతం హైదరాబాద్ బస్సులు నడిపి ఈ రద్దీని అరికెట్టేందుకు అయితే ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఏమాత్రం సరిపోవటం లేదు. ఇప్పటికే రైలు రిజర్వేషను నిండిపోయాయి రైళ్లు కూడా. అలాగే బస్సులు కూడా ఎక్కడ రిజర్వేషన్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈసారి కాస్త ఎక్కువగానే ప్రయాణికులు రద్దీ అయితే మనకి సంక్రాంతి పర్వదినాన్ని కనిపిస్తుంది. అయితే రేపటి నుండి, ఎల్లుండి నుంచి, ఈ సోమవారం నుంచి స్కూళ్ళు తెరిచే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనే ఇవాళ రేపు రిటర్న్ జర్నీ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఒకసారి రేపు అమావాస్య కూడా తోడవడంతో ఈ రద్దీకి ఇవాళే రద్దీ ఏర్పడడానికి పరిస్థితులు కారణమయ్యాయి. మన బస్సులో కూడా పరిస్థితి చూడొచ్చు. చాలామంది ప్రయాణికులు ముందే రిజర్వ్ చేసుకుని వీళ్ళంతా కూడా హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? మేము కేపీహెచ్బి అండి. ఎప్పుడు రిజర్వేషన్ చేసుకున్నారా? ఇక్కడ ఎలా ఉంది జర్నీ? ఎలా ఉన్నా సర్దుకోవాల్సిందే. మరి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది సార్ జర్నీ? ఎక్కడికి వెళ్తున్నారు? కేబిహెచ్పి రిజర్వేషన్ చేసుకున్నారు ముందు? రిజర్వేషన్ కాదు, ఇప్పుడు ఇది స్పెషల్ బస్ కదా, సీట్ దొరికింది. ఛార్జీలు ఎలా ఉన్నాయి? 495 మామూలు ఛార్జీలే? మామూలు ఛార్జీలు. హైదరాబాద్ వెళ్తున్నాం. బాగుంది. స్పెషల్ బస్ వేస్తారు, అంతా బాగానే ఉంది. ఇబ్బంది లేకుండా బాగుంది. కొంతమంది హైదరాబాద్ వెళ్తున్నాం. ఉన్నాయి, బాగుంది సార్. బాగుంది సార్. సార్, ఇంత హెవీ ట్రాఫిక్లో కూడా ప్రయాణికులకు మంచి సౌకర్యం ఆర్టీసీ అందిస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. బాగుందండి, మంచిగా ఉన్నాయండి. మొత్తం మీద ఒకవైపు ప్రయాణికుల రద్దీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా, ఆర్టీసీ పరంగా బస్సులు తగిన ఏర్పాట్లు చేయటం వల్ల కొంత రద్దీ తీరింది, సమస్యకు పరిష్కారం దొరికిందని చెప్తున్నారు. అలాగే ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఇటు మహిళలు కానీ పిల్లలు కానీ తీసుకొని చక్కగా ఈ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్కి వచ్చి వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కానీ, నల్గొండ కానీ ఇతర ప్రాంతాలకైతే వీళ్ళు వెళ్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. మొత్తం బస్సులు అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ కూడా ఖాళీలు లేవు. కొంతమంది రిజర్వ్ లేకుండా స్పెషల్ బస్సులు వేయడం వల్ల ఈ ప్రయాణం సాఫీగా సాగుతుందని చెప్పొచ్చు. ఇది తాజా పరిస్థితి. పవన్. ధన్యవాదాలు సూర్యారావు. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు గతంలో హాజరైన విజయసాయిరెడ్డి పలు అంశాలను వెల్లడించారు. ఈ కేసు విషయంలో ఇప్పటికే 2 సార్లు మీడియా ముందుకు కూడా వచ్చారు. మద్యం కేసులో తాను విజిల్ బ్లోయర్ అంటూ గత ఏడాది ఏప్రిల్ 22న ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. మద్యం విధానాలపై జరిగిన సమావేశాల్లో తాను 2 సార్లు పాల్గొన్నానని, కిక్ బ్యాక్లు ఎవరికి వెళ్లాయో తనకు తెలియదంటూ చెప్పుకొచ్చారు. ఈ కుంభకోణానికి మాజీ సీఎం ఐటీ సలహాదారుగా వ్యవహరించిన రాజకేశ్రెడ్డి సూత్రధారిగా పేర్కొంటూ ఆరోపణలు చేశారు. స్కామ్ వెనుక ఉన్న అసలు వ్యక్తుల వివరాలను అధికారులకు తెలియజేసినట్లు చెప్పారు.
మద్యం పాలసీ రూపకల్పనకు సంబంధించిన సమావేశాల్లో కసిరెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నట్లు సిట్ దృష్టికి తీసుకొచ్చారు. మద్యం విధానం అమలులో తాను నేరుగా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, మద్యం అమ్మకాలతో తనకు సంబంధం లేదని గతంలో సిట్ ముందు స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తారని, అధికారులు ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతానని తెలిపారు. ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్కు సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో శుక్రవారం రాత్రి వైసీపీ శ్రేణులు కత్తులతో దాడి చేసిన ఘటనలో టీడీపీ కార్యకర్త బంగారయ్య మృతి చెందారు. మరో 2 కార్యకర్తలు గాయపడ్డారు. నిన్న రాత్రి వైసీపీకి చెందిన ఓ యువకుడికి స్థానిక టీడీపీ నాయకుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని యువకుడు వైసీపీ ప్రధాన నాయకుడికి చెప్పగా వారంతా సమావేశమై దాడికి ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ శ్రేణులు తమ పార్టీకి చెందిన అంకంరెడ్డి బుల్లిబాబు జన్మదిన వేడుకలకు వెళ్లి వస్తూ ఉండగా దారిలో మాటు వేసిన వైసీపీ శ్రేణులు వారిపై కత్తులతో దాడికి పాల్పడగా పలువురు గాయపడ్డారు. బాధితులను తుని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బంగారయ్య మృతి చెందాడు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చిన్నహుల్తి వద్ద కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అంతకుముందే సాంకేతిక లోపంతో బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులను మరొక బస్సులో తరలించారు. మంటలు చెలరేగిన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖ వేదికగా సినీ ప్రముఖుల క్రికెట్ పోటీలు మొదలయ్యాయి. మధురవాడ క్రికెట్ స్టేడియంలో సినీ తారలు సందడి చేస్తున్నారు. 3 రోజుల పాటు క్రికెట్ ప్రేమికులను సీసీఎల్ పోటీలు కనువిందు చేస్తున్నాయి. తెలుగు, హిందీ, కన్నడ, భోజ్పురికి చెందిన సినీ తారలు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ముందుగా పంజాబ్, కన్నడ బుల్డోజర్స్ పోటీలో తలపడ్డాయి. ఇందులో కన్నడ బుల్డోజర్స్ విజయం సాధించింది. రెండో మ్యాచ్లో తెలుగు వారియర్స్, భోజ్పురి దబాంగ్స్ తలపడనున్నాయి. తెలుగు సినీ నటుల జట్టులో అఖిల్, ఆది సాయి కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సుధీర్ బాబు, ఓంకార్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తదితరులు ఉన్నారు. ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకీలు గర్జించాయి. బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలకు సమాచారం అందడంతో భద్రతా బలగాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు తారసపడగా ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు 2 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల తొలి బ్యాచ్ స్వదేశానికి తిరిగి వచ్చింది. తొలి విడతలో భాగంగా ఈ తెల్లవారుజామున పలువురు భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన వారు ఇరాన్లో ఎక్కడ చూసినా ఆందోళనకారులే ఉన్నారని, ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవని వెల్లడించారు. వీధుల్లో నిరసనకారుల మృతదేహాలు, ప్రజల ఆహాకారాలతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఇంటర్నెట్ సదుపాయం నిలిపివేయడంతో తమ పరిస్థితిని కుటుంబ సభ్యులకు వివరించే అవకాశం లేక తీవ్ర భయాందోళనకు గురయ్యామన్నారు. విదేశాంగ శాఖ అధికారులను సంప్రదించడానికి కూడా వీలు కాలేదన్నారు. తిరిగి భారత్కు వస్తామనుకోలేదని, ఇటువంటి క్లిష్ట సమయంలో తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినందుకు కేంద్రానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్లో ప్రస్తుతం 10,000 మందికి పైగా భారతీయులు నివసిస్తున్నట్లు విదేశాంగ శాఖ అంచనా వేస్తోంది. స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నవారిని సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది. మాదక ద్రవ్యాల ముఠాలు, స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మెక్సికోపై దాడులు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు చేస్తున్న వేళ యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA కీలక ఆదేశాలు జారీ చేసింది. మెక్సికో, సెంట్రల్ అమెరికా, పనామా సహా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల గగనతలం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు అమెరికా విమానయాన సంస్థలకు FAA అడ్వైజరీ నోటీసు జారీ చేసింది. సైనిక కార్యకలాపాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో
ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని ఎయిర్లైన్లకు హెచ్చరించింది. ఈ నోటీసు 60 రోజుల వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. విమానం ఎంత ఎత్తులో ఉన్నా, ల్యాండింగ్, టేకాఫ్ దశల్లో ఉన్నా సరే వాటికి ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. సాధారణంగా సమీప ప్రాంతాల్లో యుద్ధం లేదా ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న సమయంలోనే చేసే ఇలాంటి నోటీసులను FAA జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక మెక్సికోపై దాడి చేసేందుకే విమానాలకు ఈ హెచ్చరికలు జారీ చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించుకున్నారు. ఫ్లోరిడాలోని జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ భారత్ పాక్ యుద్ధాన్ని ఆపటం లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడానని వితండ వ్యాఖ్యలు చేశారు. ఇది తనకు ఒక గౌరవమని గొప్పలు చెప్పుకున్నారు. ఏడాదిలోపే అమెరికా అనేక శాంతి ఒప్పందాలు కుదిర్చిందని చెప్పారు. ఇండో పాక్ ఘర్షణలను ఆపడం ద్వారా దాదాపు 1 కోటి మంది ప్రజల ప్రాణాలను కాపాడినందుకు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తనకు ఘనతనిచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. గాజాలో యుద్ధాన్ని ఆపి మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పానని వెల్లడించారు. ఇండో పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ చెప్పుకోవటం ఇదేమీ కొత్త కాదు. గత ఏడాది మే నెలలో కూడా ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి ఆ ఒప్పందానికి తానే కారణమంటూ ట్రంప్ ఇప్పటి వరకు 80 సార్లు ప్రకటించుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మధ్యప్రదేశ్లోని ప్రఖ్యాత ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ సందర్శించాడు. స్పిన్నర్ కుల్దీప్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్తో కలిసి దేవాలయాన్ని సందర్శించాడు. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న వారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భస్మహారతికి హాజరయ్యారు. అనంతరం కోహ్లీ, కుల్దీప్లను ఆలయ అధికారులు శాలువ కప్పి సత్కరించారు. ఢిల్లీలో వాయు నాణ్యత ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. ఈ ఉదయం గాలి నాణ్యత సూచిక AQI 368గా నమోదైంది. వాయు నాణ్యత అత్యంత పేలవమైన కేటగిరీలో నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి CPCB వెల్లడించింది. అటు చలిగాలులు కొనసాగుతూ ఉండటంతో దట్టమైన పొగ దేశ రాజధానిని కప్పేసింది. దీంతో దృశ్యమాన్యత తగ్గి పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కనిష్ట ఉష్ణోగ్రతలలో స్వల్ప మెరుగుదల కనిపించినప్పటికీ దృశ్యమాన్యత తక్కువగానే ఉందని భారత వాతావరణ శాఖ IMD వెల్లడించింది. నిన్న 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైతే ఇవాళ 7 డిగ్రీలు రికార్డైనట్లు పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీ NCR పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3 ఆంక్షలు విధించినట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ పేర్కొంది. వీటిని కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. కర్ణాటకలోని చారిత్రక లక్కుండిలో నిధి కోసం పూర్తి స్థాయిలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు కోటే వీరభద్రేశ్వర స్వామి ఆలయ సమీపంలో అధికారులు నిధి కోసం వేట మొదలుపెట్టారు. మొదట దశ తవ్వకం ప్రారంభమైంది.
ఇది పూర్తయ్యేందుకు 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిధి బయటపడితే లక్కుండి గ్రామాన్ని మొత్తాన్ని మరో చోటుకు తరలించాలని భావిస్తున్నారు. కర్ణాటక గడక్ జిల్లాలోని చారిత్రక లక్కుండి గ్రామంలో ఇటీవల బంగారు ఆభరణాలు లభించాయి. దీంతో ఇక్కడ నిధుల కోసం పూర్తిస్థాయి తవ్వకాలను అధికారులు చేపట్టారు. కర్ణాటక ప్రభుత్వం ఆదేశాల మేరకు లక్కుండిలోని కోటె వీరభద్రేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పూర్తిస్థాయి తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో జేసీబీలు, ట్రక్కులు, ట్రాక్టర్లను తరలించారు. ఈ ప్రాజెక్టును పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, లక్కుండి హెరిటేజ్ డెవలప్మెంట్ అథారిటీ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా చేపడుతున్నాయి. ప్రత్యేక పూజలు నిర్వహించి తవ్వకాలను ప్రారంభించాయి. తవ్వకాల్లో ఉపయోగించే పనిముట్లకు పూజలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ సిఎన్ శ్రీధర్ భూమి పూజ చేసి తవ్వకాలను ప్రారంభించారు. మొదటి దశ పనులను ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. 10x10 మీటర్ల విస్తీర్ణంలో తవ్వకాలు జరుగుతాయన్నారు. ఇది పూర్తి అయ్యేందుకు దాదాపు 3 నుంచి 4 నెలల సమయం పట్టొచ్చని వెల్లడించారు. ఫలితాల ఆధారంగా వీలైతే గ్రామం మొత్తాన్ని తరలించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. పురాతన కాలంలో లక్కుండిలో బంగారు నాణేలను ముద్రించినట్లు ఆధారాలున్నాయని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం చారిత్రాత్మకంగా ఒక సంపన్న కేంద్రంగా ఉండేదని, భూగర్భంలో ఇప్పటికీ అపారమైన సంపద దాగి ఉండొచ్చన్నారు. వాటిని గుర్తించడానికే తవ్వకాలు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. ఇటీవల లక్కుండిలో ఇంటి నిర్మాణానికి పునాది తవ్వుతున్న సమయంలో బంగారు నగలున్న తామ్రపు చెంబు బయటపడింది. దాన్ని గుర్తించిన 14 ఏళ్ల ప్రజ్వల్ రిత్తి అనే బాలుడు, అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో విషయం వెలుగులోకొచ్చింది. గతంలో రాష్ట్రకూటులు, చాళుక్యులు, ఇతర రాజులు పాలించిన ఈ ప్రాంతంలో 101 దేవాలయాలు, 101 బావులు ఉన్నాయని నమ్ముతారు. ఇటువంటి చరిత్ర ఉన్న గ్రామంలో నిధులు దొరికినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని పురావస్తు శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం లభ్యమైన ఆభరణాలు 400 ఏళ్ల నాటివి అయ్యుండొచ్చని తెలిపారు. తాజా అంశం చూస్తున్నాం. నంద్యాల ఎన్జీఓ కాలనీలో 3 అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ని అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, నంద్యాలలో అనుమానాస్పద మృతులకు సంబంధించిన వివరాలేంటి? పోలీసులు చెప్తున్న సమాచారం ప్రకారం నంద్యాల ఎన్జీఓ కాలనీకి చెందిన ఉదయ్ కిరణ్, మల్లిక భార్యాభర్తలు. వీరికి 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మల్లికకు 26 ఇయర్స్. ఈ ఉదయ్ కిరణ్ ఫెర్టిలైజర్ షాప్ నిర్వహిస్తున్నాడు. వీళ్లకు ప్రైవేట్ హాస్టల్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. వీరికి 2 పిల్లలు, ఇషాన్ సాయి బాబు 2 ఇయర్స్, పరిమిత 7 ఇయర్స్, 6-7 మంత్స్ ఉంటాయని చెప్తున్నారు. వీరిద్దరు పిల్లలు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే రాత్రి కూడా వీరిద్దరికి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. అయితే ఈమె బెడ్రూమ్ లోకి వెళ్ళి పిల్లలతో కలిసి బెడ్రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఉదయం ఎంతసేపటికి ఆమె బయటికి రాలేదు. బయటికి రాకపోవడంతో భర్తకు అనుమానం వచ్చి సమీప కాలనీలోనే, ఎన్జిఓస్ కాలనీ సమీపంలోనే వీరు మల్లిక తల్లిదండ్రులు, వారి బంధువులు ఉంటారు. మల్లిక తమ్ముడికి సమాచారం ఇచ్చారు. కార్తీక్ అనే యువకుడికి సమాచారం ఇచ్చినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఈ ఉదయ్ కిరణ్ భర్త, మీ అక్క ఎంతసేపటికి బయటికి రావట్లేదు, రాత్రి తలుపు వేసుకుంది, ఇంకా బయటికి రాలేదని చెప్పి సమాచారం ఇచ్చాడు. అయితే కార్తీక్ వచ్చి చూసేసరికి గడి పెట్టుంది. ఎంతసేపటికి తలుపు కొట్టినా తెలియదు. దీంతో అనుమానం వచ్చినటువంటి కార్తీక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే 3 కూడా విగత జీవులు అయ్యారు. మల్లిక ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పిల్లలు ఇషాన్ సాయి, పరిమిత 2 కూడా నీటిలో మునిగి చనిపోయినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సింది. అయితే 3 కూడా మృతి చెందారు. ఈ 3 మృతదేహాలను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా పోస్ట్ మార్టం జరగాల్సి ఉంది. భర్త ప్రస్తుతానికి అందుబాటులో లేడని చెప్తున్నారు. భర్త ఉదయ్ కిరణ్ ప్రస్తుతానికి అందుబాటులో లేడు.
ఆయన అదుపులోకి తీసుకొని విచారించాల్సి ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే నంద్యాల పట్టణంలో ఈ విషాదం చోటు చేసుకుంది. మల్లిక, ఇషాన్ సాయి, పరిమిత ముగ్గురు కూడా మృతి చెందినట్లుగా పోలీసులు నిర్ధారించారు. రైట్, ధన్యవాదాలు శ్యామ్. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండికుంట గ్రామంలో భారీ దొంగతనం జరిగింది. కుటుంబంతో కలిసి జూలూరు సందీప్ సంక్రాంతికి 3 రోజులు ఊరు వెళ్లారు. అదే అదునుగా భావించిన దొంగలు ఇంటిలో ఉన్న బంగారం, నగదును చోరీ చేశారు. 16 తులాల బంగారం, 4 కేజీల వెండి, 1,00,000 నగదును చోరీకి గురైనట్లు బాధితులు వాపోయారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్న ఆధారాలు స్వీకరిస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ 6 డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డు రావడం గర్వకారణమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది ప్రజలకు అంకిత భావంతో సేవలందిస్తున్నారని ప్రశంసించారు. డిజిటల్ సాంకేతికతను ప్రజాసేవకు వినియోగించిన ఆర్టీసీ కృషికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని అన్నారు. ప్రధాన బస్ స్టాప్లలో ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ను అమలు ప్రశంసనీయమన్నారు. అవార్డు సాధనలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు మంత్రి అభినందనలు తెలిపారు. నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల తెలిపారు. రోడ్ల పక్కన వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎమర్జెన్సీ పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశామన్నారు. తెల్లవారుజామున మంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలన్నారు. సో ఇంపార్టెంట్గా అయితే మనం ఎర్లీ మార్నింగ్ బిట్వీన్ 2 to 4 కంపల్సరీ మన జిల్లాలో ఆల్ హైవేస్ మీద ఫేస్ వాష్ అండ్ గో ఈ కార్యక్రమం ఫర్ ద పాస్ట్ 3 months రోజు నైట్ జరుగుతుంది ఎర్లీ అవర్స్. ఇది కాకుండా మనం కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసాము. ఆ ప్లేసెస్లో పార్కింగ్ చేయటము అది అండ్ రేడియం స్టిక్కర్స్ అవన్నీ కూడా ఎన్ఎస్ఏ వాళ్ళతో మాట్లాడి అవి ఎక్కువగా పెట్టిస్తున్నాము. అలర్ట్నెస్ ఒకటి అండ్ ఆ టైంలో మార్నింగ్ ఏదైతే పీక్ ఒక 1 hour ఉంటుంది పీక్ టైం అండ్ అది ఫాగీగా ఉంటుంది. ఆ టైంలో మాత్రం అందరికీ మనం చెప్తున్నాము ఇక్కడ కొంచెం సేపు హాల్ట్ అయ్యి వెళ్ళేట్టుగా అట్లాగా చేసుకోవాలని. దట్ 2 wheelers వితౌట్ హెల్మెట్ అసలు హైవే మీద రావద్దు అండ్ సేఫ్గా ఉండటం గురించి అండ్ ఓవర్ స్పీడింగ్, లేన్ డిసిప్లిన్ గురించి అండ్ ఆల్సో ఓవర్టేక్ చేయటం కూడా వన్ సైడ్ చేయటము అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆన్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కడప కేంద్ర కారాగారంలో వ్యసన విముక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇటీవలే కాంట్రాక్టు పద్ధతిపై ఉద్యోగాల ఎంపిక నిర్వహించారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు బానిసై చాలామంది వివిధ రకాల కేసుల్లో జైలుకు వస్తూ ఉంటారు. వారు మానసికంగా కృంగిపోకుండా ఉండేందుకు ఈ వ్యసన విముక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మత్తుకు బానిసైన వారిని వ్యసన విముక్తి కేంద్రంలో ఉంచి వైద్యం అందిస్తామని అధికారులు చెప్పారు. అలాగే కేంద్ర కారాగారంలో ఆర్గానిక్, ఉద్యాన పంటల సాగుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో జైలు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర కారాగారానికి వివిధ రకాల కేసులో వచ్చే ఖైదీల అందరికీ చేతినిండా పని కల్పించడమే తమ లక్ష్యమని అధికారులు వెల్లడించారు. పచ్చని ప్రకృతిపై విదేశీ పక్షుల అందాలతో ప్రత్యేకత నిలుపుకుంది శ్రీకాకుళం జిల్లాలోని తేలి నీలాపురం. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఈ విదేశీ విహంగాల విడిది కేంద్రం వాటి సంతానోత్పత్తికి అనుకూలమైన ప్రాంతం. దశాబ్దాలుగా ఇక్కడికి వస్తున్న విదేశీ పక్షులకు స్థానికులతో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. తేలి నీలాపురంలో విదేశీ పక్షుల కిలకిల రావాలపై ప్రత్యేక కథనం. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేలి నీలాపురం విదేశీ పక్షుల విడిది కేంద్రం. ఏటా సైబీరియా నుంచి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షులు ఇక్కడికి వలస వస్తూ ఉంటాయి. పెలికాన్ పక్షులు బాతుజాతికి చెందినవి కావడంతో గోడబాతులని, కొంగజాతికి చెందిన పెయింటెడ్ స్టార్క్ పక్షుల్ని ఎర్రకాళ్ల కొంగగా స్థానికంగా పిలుస్తారు. ఈ విదేశీ అతిథులు ఏటా 8 నెలల పాటు ఈ ప్రాంతంలో కనువిందు చేస్తూ ఉంటాయి. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చి ఇక్కడే మరో పక్షితో జతకట్టి గుడ్లు పెట్టి పొదిగి వేసవి మొదలయ్యే నాటికి తిరిగి పిల్లలతో సొంత గూటికి చేరతాయి.
తేలినేలాపురం సైబేర్ నుంచి 2 రకాల పక్షులు వస్తాయి సార్. ఒకటి పెలీకన్, అది పెలీకన్లో 6 రకాలు ఉన్నాయి సార్. ఇక్కడ స్పాటెడ్ బుల్ పెలీకన్ అంటారు. పెలీకన్ అది బాత్ టైప్. రెండోది క్రెయిన్ టైప్స్ వస్తాయి సార్. స్టార్క్స్ అంటారు. ఇక్కడికి వచ్చేది పెయింటెడ్ స్టార్క్. పెయింటెడ్ స్టార్క్ అనేది కొంగ జాతి. పక్షులు వచ్చి రావడానికి గ్రీన్ వైన్ రూట్ ఉంది, ఆ రూట్లోకి వస్తాయి. గుడ్డు పెట్టి 28 రోజులు పిల్ల అవుతుంది సార్. పిల్ల ఎగిరే స్టేజ్ రావాలంటే 120 రోజులు సార్. ఇక్కడికి ఆహారం కూడా వెట్లాండ్ ఉంది సార్, ఒక 8,000 ఎకరాలు. అక్కడ ఆహారం ఎక్కువ దొరుకుతుంది. అక్కడికి వస్తూ అవే కాక ఇక్కడ నుంచి చుట్టుపక్కల 150 కిలోమీటర్ రేడియేషన్లో ఆ దొరికిన బట్టి కాబట్టి ఇక్కడ ఎన్ని ఉండాలి అని ఉంటాయి సార్. నెక్స్ట్ ఉప్పలపాడు వెళ్ళిపోతుంది సార్. అక్కడ నుంచి కొల్లేరు అలా బ్యాచ్లకు వెళ్ళిపోతాయి. పక్షుల నివాసానికి తేలినీలాపురం అత్యంత అనుకూల ప్రాంతం. గ్రామ పరిసరాల్లో ఉన్న చెట్లు, వెదురు పొదలపై గూళ్లు కట్టుకుంటాయి. ఊరి చుట్టూ 1/2 కిలోమీటరు పరిధిలో 8 చెరువులు ఉన్నాయి. సమీపంలోని కాకరాపల్లి ప్రాంతంలో సుమారు 7,400 ఎకరాల మేర తుంపర భూములున్నాయి. ఇక్కడ చేపలు సమృద్ధిగా లభిస్తాయి. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలాశయాలను కూడా చేపల వేట కోసం పక్షులు ఆశ్రయిస్తాయి. ఈ విదేశీ పక్షులు ఈ ప్రాంతానికి వస్తే పంటలు బాగా పండుతాయని గ్రామస్తులు విశ్వసిస్తారు. అవి రాకపోతే ఆ ఏడాది పంటలు సరిగ్గా పండవని, ఏదైనా కీడు జరుగుతుందని ఆందోళనకు గురవుతారు. ఈ ఊరు వస్తాయి, సెప్టెంబర్ లాస్ట్లో వస్తాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు వస్తాయి. పొట్లు కడతాయి, గుడ్లు పెడతాయి, పిల్లలు పెడతాయి. ఎగిరిన టైంకి పట్టుకెళ్ళిపోతాయి. దానివల్ల మాకే హానికరం లేదు. అవి రాకపోతే మా ఊరికి నష్టమని కొంత. ఈ పక్షులు కానీ ఏదో ఒక సంవత్సరం రాకపోతే ఆ సంవత్సరం మాకు పంటల నష్టం కూడా. ఇటువల్ల మాకు పంట పోతుందని కానీ అవేవి తినేస్తామని కానీ ఏమీ ఉండదు. అట్ల వల్ల మాకు శుభమే కానీ అశుభం ఉండదు. మేము ఈ పక్షులు రావాలని కోరుకుంటాం. పక్షుల విడిది కేంద్రంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన వాచ్ టవర్ పైకెక్కి పక్షులను, వాటి విన్యాసాలను దగ్గర నుంచి వీక్షించవచ్చు. పక్షుల జీవన విధానాన్ని తెలిపే ఆకృతుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పైన ఈ పక్షులు చూడగానే మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పక్షులు నిజంగా అంత అరుదుగా ఇక్కడికి వచ్చి ఓన్లీ బ్రీడింగ్ కోసం రావడం అనేది నిజంగా చాలా గ్రేటే. 6,000 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చాయంట. ఓన్లీ జస్ట్ బ్రీడింగ్ కోసం వచ్చి మళ్ళీ అక్కడ నుంచి 6,000 కిలోమీటర్స్ సైబీరియా అటువైపు వెళ్తున్నాయి అంటే చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ లొకేషన్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఈ సేఫ్టీ రాడ్స్ ఇట్లాంటివన్నీ ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడప్పుడు టూర్కి వచ్చినట్టు ఇక్కడికి వచ్చి చూసుకుని వెళ్ళడం నాకు అలవాటైపోయింది. కింది డిసెంబర్ వచ్చాము, గుడ్లు ఉన్నాయి. ఇప్పటికేమో పిల్లలు అయినప్పటికీ మాకు చాలా ఆనందంగా ఉంది. పక్షుల విడిది కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులను పక్షులకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఇవి కొద్దిగా ఏమైనా తక్కువ వచ్చినాయనంటే మాకు కొంచెం ఇబ్బందిలాగా అనిపిస్తుంటది అనమాట. అనుకునే వాటికంటే ఎక్కువ రావాలి. నీటి వనరులు కొద్దిగా ఎక్కువగా కల్పించి పక్షులకి ఆహారం కోసం కొద్దిగా ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సహకరించాలి. పక్షులకి ఆహారం వేసి వాటి సంరక్షణ చెయ్యాలి. చెరువు గొట్లంతా మూసిపోయి ఉన్నాయి. అవి అడవి పందులు, చెట్టు పిల్లులు ఉన్నటువంటి జంతువులన్నీ వాటికి చేస్తున్నాయి. పక్షులు రాకపోతే మాకు ఏదో అన్యాయం జరుగుతుంది. ఆ సంవత్సరం పంటలు పండవు, ఇంకేమవుద్దో తెలియదు. రష్యాలోని సైబేరియన్ ప్రాంతం నుంచి వేలాది కిలోమీటర్లు దాటి తేలినీలాపురంకి ఈ పక్షులు పరిపాటిగా వస్తుంటాయి. సంతానోత్పత్తి కోసం వచ్చే ఈ పక్షులు ఈ ప్రాంతంలో సందడి చేస్తుంటాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడ వాసులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, శ్రీకాకుళం జిల్లా. ప్రకాశం జిల్లా దర్శిలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రులు మార్గ మధ్యలో స్థానికులతో కలిసి తేనీటిని సేవించారు. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అద్దంకి భవానీ సెంటర్లోని ఓ టీ దుకాణంలో కూర్చొని స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం విద్యుత్ డివిజనల్ కార్యాలయం నూతన భవనానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఉల్లగల్లులో 3,90,00,000 రూపాయలతో 33/11 kV సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. ఆ గ్రామంలో ఏ గడప తొక్కినా వినిపించేది శివనామస్మరణే. ఇంటింటా స్ఫురించేది మల్లన్న పేరే. స్వయంభుగా వెలిసిన ఆ పరమశివుని నామాన్నే ఆ ఊరిలో ఎక్కువ మంది పెట్టుకున్నారు. తమ బిడ్డలకు ఆ భోలాశంకరుడి నామాన్ని పెట్టుకుని మొక్కులు చెల్లించుకోవటం అక్కడ ఆనవాయితీ. ఇంటికో మల్లేషు, వీధికో మల్లేశ్వరి ఉన్న ఆ గ్రామం ఎక్కడ ఉంది? ఆ ఊరి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చని పంట పొలాల మధ్య ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గ్రామం శ్రీకాకుళం జిల్లాలోని రావివలస. ఎండల మల్లికార్జున స్వామి వారి శైవ క్షేత్రం ఉండడం ఈ ఊరి ప్రత్యేకత. కలియుగంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన క్షేత్రంగా ఈ శైవ క్షేత్రానికి పేరు. ఈ గుడిలోని మల్లన్న స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని స్థానికుల విశ్వాసం. ఈ క్షేత్రంలో స్వయంభుగా వెలసిన శివలింగం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. 3 యుగాల నుంచి కూడా స్వామి ఇక్కడ స్వయంభువై వెలిసి ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటిసారిగా దీన్ని మల్లె పుష్పాలతో పూజించారు కాబట్టి మల్లేశ్వర స్వామి అని నామకరణం చేశారని. ఇదంతా కూడా త్రేతాయుగం. తదుపరి యుగం ద్వాపర యుగం. ద్వాపర యుగంలో కూడా అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఈ మల్లేశ్వర స్వామిని దర్శనం చేసుకొని స్వామి ద్వారా అతను వరం వేడుకున్నారంట. ఏంటంటే వరం, నీ పేరుతో పాటు నా పేరు కలిపి ప్రఖ్యాతి చెందాలి అని. అందుకు అర్జున్ అనేది కలిపి మల్లికార్జున స్వామిగా మార్పు చెందడం జరిగింది. శ్రీరామ వాక్యానుసారంగా నాటి నుంచి నేటి వరకు కూడా ఆగమ శైవశాస్త్రానుసారంగా పూజాది కార్యక్రమం జరుగుతున్నటువంటి కారణంగా స్వామి ఇప్పుడు కూడా దినదిన అభివృద్ధి పెరుగుతూ వస్తుందన్నమాట. ఎండలో ఉంటూ ఓపెన్గా వర్షంలో తడుస్తూ ఎండలో వండుతూ వర్షం గోపురం లేకుండా ఉంది కాబట్టి స్వామికి ఎండల మల్లికార్జున స్వామి అని పేరు స్థిరమైంది. ప్రగాఢ విశ్వాసం ఏంటంటే సంతానం లేకపోయిన వాళ్ళు కూడా స్వామిని స్పర్శించి తలపాగా చూడతామని మొక్కుంటారనమాట. అదే తలపాగా. ఆ తలపాగాని వస్త్రం మొక్కుబడి తెలియని తర్వాత వాళ్ళ మనోవాంఛ తీరిన తర్వాత ఆ తలపాగా అనేది స్వామికి నిబంధించి కడుతూ ఉంటారనమాట. టెక్కలి డివిజన్ కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 900కు పైగా ఇళ్లున్నాయి. 5,000 జనాభా ఇక్కడ నివసిస్తోంది. ఏటా కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి పర్వదినాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి భక్తులు ఈ ఊరిలోని మల్లికార్జున స్వామి క్షేత్రానికి పోటెత్తుతారని స్థానికులు తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా మల్లన్నకు ఎంతో పేరుందన్నారు. తమ ఊరిలోని వారంతా తొలి సంతానానికి స్వామి పేరుతోనే నామకరణం చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దినదిన అభివృద్ధి అవుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది విగ్రహం. నమ్మిన వాళ్ళు ఎవరు మోసపోలేదు ఇంతవరకు. అందరూ అన్ని విధాలుగా గృహము, విద్య, అన్ని విధాల ఆరోగ్యంగా అందరూ బాగున్నారు. అన్ని విధాలుగా బాగుంది. ఈ గుడి వల్ల మా గ్రామం కూడా డెవలప్ అయింది. మా పిల్లలు కూడా ప్రయోజకులు అయ్యారు. మంచి ఉన్నత స్థాయి విద్యలోనే ఉన్నారు, ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. స్వయంభూ అండి, భక్తులు తరలి వస్తుంటారు. కార్తీక మాసం చాలా బిజీగా ఉంటుందండి. చాలా మహిమగల దేవుడండి. కోరిన కోరికలు తీరుస్తుంటారు. మల్లికార్జునుడు మాకు దివ్య స్వరూపుడు. మా తాత నుంచి మేము కూడా అతనికి కొలిసి అతని పూజలే చేసుకొని ఉంటాము. మా ఇంట్లోని మల్లన్న పేర్లే ఉన్నాయి. దేవుడు అంటే నమ్మకం, దాని ప్రభావం కూడా మనుషుల మీద ఎక్కువ ఉంటుంది. ఆ నమ్మకంతో పేర్లు పెట్టుకోవడం కానీ, దేవుడి దగ్గరికి వచ్చి సంతానం కోసం అని దేవుడికి ప్రార్థిస్తే అది కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఆ పేర్లు పెట్టుకుంటారు. రావి వలసలో శివుని నామంతో కూడిన పేర్లు ఉన్నవారు 300 వరకు ఉంటారని స్థానికులు తెలిపారు. పూర్వీకుల నుంచి నేటి తరం వరకు అంతా ఎండల మల్లికార్జున స్వామి వారి పేరునే పెడుతున్నారని తెలిపారు. ఇంటికో మల్లేసు, వీధికో మల్లేశ్వరి ఉన్నవారు చాలా మందే ఉన్నారన్నారు. మా తల్లిదండ్రులు నాకంటే పెద్దవాళ్ళు 2 పుట్టి చనిపోయారట. ఆ తర్వాత ఈ స్వామికి పుడితే నీ పేరు పెట్టుకుంటామని మొక్కున్నారట. నేను పుట్టిన తర్వాత ఈ పేరు నాకు పెట్టుకున్నారనమాట. ఊర్లో పుట్టిన వాళ్ళందరూ కూడా మొదటి సంతానం ఈ పేరే పెట్టుకుంటారు. ఈ మల్లికార్జున స్వామికి మా పూర్వీకుల నుంచి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నాం. మాకు తొలిసూరు సంతానం జరిగితే ఎండ్ల మల్లికార్జున స్వామి పేరు పెడతామని. మా అబ్బాయి పేరు కోనేటి ఈశ్వరరావు అండి. చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం అండి మాది. మా తల్లిదండ్రులు కూడా ఆ దేవుడి పేరే మాకు పెట్టారు. సుఖ సంతోషాలతో ఉన్నాము. ఆ దేవుడు దండం పెట్టుకొని దాని అవసరం పెట్టుకొని పూజించడం వల్ల మా కుటుంబం కూడా బాగుపడింది. మా అబ్బాయి కూడా నా ఐతం కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మా కుటుంబం చక్కగా ఉంది. మా కుటుంబమే కాదు, ఇంచుమించు ఊరిలో చాలా మంది కుటుంబాలు చక్కగా ఉన్నాయి, బాగున్నాయి. మల్లికార్జునరావు, మల్లిబాబు, మల్లేశ్వరరావు నాయుడు అని ఆ పేర్లే కాకుండా శివుడు, శివరావు, మహేషు, ఈశ్వరరావు ఇలాంటి పేర్లు కూడా పెట్టుకొని స్వామివారి పాదసేవ చేయడం అనేటువంటిది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. మా గ్రామం ఎవరో ఒక అడ్రస్కి మల్లేశ్వరరావు పేరు వస్తే ఏ మల్లేశ్వరాన్ని చెప్పలేని పరిస్థితి. అంత స్థాయిలో ఆ స్వామి భక్తి, ఆయన పేరు మీద ఉండే మాకు ప్రేమ అలాంటిది. ఆ స్వామివారిని నిత్యం తలుచుకుంటూ ఆయన సన్నిధిలో మేము ఉంటూ చాలా ఆనందంగా ఆరోగ్యంతో ఉంటున్నాం. స్వయంభూగా వెలిసిన ఎండల మల్లికార్జున స్వామివారు 3 యుగాలుగా ఇక్కడ శివలింగం పెరుగుతూ వస్తుండడం విశేషం. శివనామస్మరణతో మారుమోగుతున్న రాయవలస గ్రామంలో తొలి సంతానానికి స్వామివారి పేరు పెట్టడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. కెమెరామెన్ చిన్నారెడ్డితో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, శ్రీకాకుళం జిల్లా.
బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 19న నామినేషన్లు స్వీకరించి అదే రోజు ఎన్నిక చేపడతామని బీజేపీ రిటర్నింగ్ అధికారి కె లక్ష్మణ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ నెల 20న ఎన్నికైన వారి పేరు ప్రకటిస్తామని వెల్లడించారు. 50 క్షేత్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావడంతో జాతీయ అధ్యక్ష ఎన్నిక చేపడుతున్నామని వివరించారు. 14 కోట్ల మంది సభ్యులు ఉన్న కాషాయ పార్టీలో జాతీయ అధ్యక్షుడి ఎంపిక ఎలా జరుగుతుందో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న కె లక్ష్మణ్ ఈటీవీ ముఖాముఖిలో పంచుకున్నారు. బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు ఆయన ద్వారా తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు నమస్కారం. బీజేపీ జాతీయ అధ్యక్ష ఎంపికకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించారు. ఏంటి ఈ ప్రక్రియ? ఎప్పుడు దీనికి సంబంధించిన అధ్యక్ష ఎంపికకి సంబంధించి నామినేషన్ ప్రక్రియ, తుది ఎంపిక, అదేవిధంగా మొత్తం ప్రక్రియకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఎప్పుడు జరగబోతుంది? భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. 19వ తేదీ నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. కనీసము 5 రాష్ట్రాల నుంచి 20 మంది చొప్పున రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కానీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కానీ ప్రపోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 19వ తేదీ నాడు మరి నామినేషన్లు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటలకు నామినేషన్ ఉంటుంది. 4 నుంచి 5 గంటలకు స్క్రూటినీ, 5 నుంచి 6 గంటల వరకు మళ్ళీ విత్డ్రాయల్కు అవకాశం. 6:30 తర్వాత విషయం జాతీయ ఎన్నికల అధికారిగా వచ్చిన దాని మీద ప్రకటన చేయడం జరుగుతుంది. 20వ తేదీ నాడు ఆ రోజు అభ్యర్థి ప్రకటన అనేది జాతీయ కౌన్సిల్ సమక్షంలోనూ ప్రధానమంత్రి గారు స్వయంగా సభలో పాల్గొంటారు. అందులో నేను ఎన్నికైనటువంటి అభ్యర్థిని ప్రకటించడం జరుగుతుంది. కానీ ఎప్పుడూ లేని విధంగా బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక ఇంత ప్రొలాంగ్డ్గా ఇంత కాలం పాటు వాయిదా వేస్తూ ఎందుకు ఈ రకంగా జరిగింది? అంటే మీరు అన్నట్టుగా ఉత్కంఠత పెరిగింది. పార్టీ రోజు రోజుకు ఇవాళ పెరుగుతూ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఇవాళ రూపాంతరం చెందింది. 14 కోట్ల మంది సభ్యులైన పార్టీ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. అంతా కూడా వ్యవస్థీకరంగా ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది. పోలింగ్ బూతులు కమిటీలు జరిగినాయి. 10 లక్షల పైన పోలింగ్ బూత్ కమిటీల్లో 90% పోలింగ్ బూతుల కమిటీలు పడ్డాయి. అదే రకంగా 17,000 మండల అధ్యక్షుల ఎంపికలో దాదాపు 16,000 వరకు మండల అధ్యక్షులు పూర్తి అయిపోయింది. 1000 పైన ఉండే జిల్లా అధ్యక్షుల్లో 900 పైన జిల్లా అధ్యక్షులైంది. 37 రాష్ట్రాల అధ్యక్షుల్లో 30 రాష్ట్రాలు పూర్తి చేసుకున్నాం. ఒక సామాన్య బూతు కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. మిగతా ప్రాంతీయ పార్టీలు లేదా కొన్ని కుటుంబ పార్టీలు ఏదో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఎవరు అధ్యక్షులుగా ఉండాలా, ఎవరు ఈ బాధ్యతలు తీసుకోవాలని వారు నిర్ణయించుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్. ఎందుకంటామంటే అన్ని పార్టీలకు భిన్నంగా నేను ఎన్నికల అధికారిగా చూస్తాను. అంతా కూడా ఆన్ రికార్డు సభ్యులు 14 కోట్ల మంది సభ్యుల రికార్డు ఉంది, క్రియాశీలక సభ్యుల రికార్డు ఉంది, బూత్ అధ్యక్షుల రికార్డు ఉంది. ఇవన్నీ కూడా ఎన్నిక అయిన తర్వాత నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వారికి సమర్పించడం జరుగుతుంది. ఈ అంతర్గత ప్రజాస్వామికంగా మరి జరిగేటువంటి ప్రక్రియ కేవలం అది బీజేపీలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఆ ఉత్కంఠకు తెరలేపాం. జాతీయ అధ్యక్ష ఎన్నిక జరగబోతున్నది. అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి వ్యక్తి అధికార బాధ్యతలు ఎప్పుడు చేపట్టబోతారు? అదే సందర్భంలో దీన్ని మీరు పార్టీ పరంగా దీన్ని రాటిఫై చేయాల్సినటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుందా, లేదా ఇదే ప్రక్రియ పూర్తవుతుందా? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా ఆ ఎన్నిక ప్రకటన చేసిన తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, జేపీ నడ్డా గారు ముఖ్యులతో వారిని ప్రకటించిన తర్వాత అధ్యక్షుని వారిని ఆఫీస్లో కుర్చీలో కూర్చోబెట్టి మరి ఆ రకమైనటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత జాతీయ స్థాయి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఆ కౌన్సిల్ సమావేశంలో దీన్ని రాటిఫై చేసి దాన్ని ప్రకటించడం జరుగుతుంది. అక్కడి నుంచి కానీ ఎన్నికైన మరుసటి నుంచి బాధ్యతలు కొనసాగిస్తారు. బట్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లో దాన్ని మళ్ళీ రాటిఫై చేయడం అని జరుగుతుంది. అక్కడ అందరికి కూడా విషయం చెప్పడం జరుగుతుంది. 1000 మంది ఈ యొక్క 20వ తేదీ నాడు జరిగేటువంటి ఆ ప్రకటన సందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రితో సహా ప్లస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీళ్ళందరి సమక్షంలో ఈ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రకటన జరుగుతుంది. తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు క్రీడలు కొనసాగుతున్నాయి. మధురైలో అల్లంగనల్లూరులో యువత ఉత్సాహంగా ఎద్దులను నియంత్రించేందుకు పోటీ పడ్డారు. మాజీ మంత్రి సి విజయ్ భాస్కర్కు చెందిన ఎద్దు, నటుడు సూరికి చెందిన ఎద్దును ఎవరూ ఆపలేకపోవడంతో వాటికి బంగారు నాణేలు దక్కాయి. అల్లంగనూరులో మొత్తం 465 మంది యువకులు ఎద్దులను ఆపేందుకు జల్లికట్టులో పాల్గొన్నారు. మొత్తం 825 ఎద్దులను వాటి యజమానులు తీసుకొచ్చారు. మధురైలో జల్లికట్టును చూసేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా హాజరయ్యారు. విజేతలకు బంగారు ఉంగరాలను ఆయన తొడిగారు. స్టాలిన్ రాకముందు ఆయన్ని ఆహ్వానించేందుకు నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్న సమయంలో ఒక ఎద్దు జల్లికట్టు ప్రాంతం నుంచి రోడ్డు మీదకు పరిగెట్టుకుని వచ్చింది. దానిని చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.